హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళాం. సరదాగా కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఎక్కడికో ఎందుకు మన ఫుడ్ కోర్ట్లోకి వెళ్దాం, కొంచెం వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినొచ్చు అని చెప్పి వెళ్ళామన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యలో కొన్ని డిషెస్ ఎలా ప్రిపేర్ చేశారన్నది కూడా నేను చూపించాను. సో మధ్యలో మా ఫ్రెండ్స్తో అలా ఫన్ చేసుకుంటూ మధ్యలో ఈడో అక్కడ కలిసాడు, చూపిస్తుంటూ సిగ్గుపడిపోతున్నాడు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా యుద్ధం అయితే స్టార్ట్ చేసాం మేము. ఫస్ట్ రాగి సంగటి విత్ నాటుకోడి చికెన్ చెప్పాము. అదైతే చాలా బాగుంది. నేను జస్ట్ అలా చూస్తూనే ఉన్నాను, ఎందుకంటే నేను ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పి ఏం తినలేదు. మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎరగదీశారు ప్రతి ఐటెంని, మామూలుగా తినలేదు. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని అయితే. సో అది అయిపోయిన తర్వాత పక్కనున్న బాసుంది అంట, నేనైతే ఫస్ట్ టైం విన్నాను, కానీ చాలా బాగుంది ఆ స్వీట్ అయితే మాత్రం. మా ఫ్రెండ్స్ ఇద్దరు ట్రై చేశారు, ఇద్దరు చాలా బాగుందని చెప్పారు, మంచిగా రివ్యూస్ చెప్పారు. అండ్ అక్కడే ఈ మాల్పూరి ఒకటి తయారు చేస్తున్నాడు అనమాట. సో ఆ ప్రాసెస్ ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆ ప్రాసెస్ కూడా నేను తీశాను. సో దాన్ని ఫస్ట్ నీట్గా మాల్పూరిని నూనెలో వేసి, ఆ తర్వాత దాన్ని పంచదార పాకంలో వేసి, పంచదార పాకంలో కొంచెంసేపు దాన్ని నాననిచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి, ఆడు ఏదైతే కోవా తీసుకొచ్చాడో ఆ కోవాని నీట్గా మాల్పూరి లోపల పెట్టి దాన్ని సీజనింగ్ చేసి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి ఇచ్చాడనమాట. ఆ నెయ్యి ఆయిల్ ఫుల్ క్యాలరీస్ ఉంటాయి. కానీ మా వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత చెప్పారు, అంటే నేను ఇదివరకు తిన్నాను కానీ మా వాళ్ళు తినలేదు. టేస్ట్ చేసిన తర్వాత మా వాళ్ళు లేవు. సో అది తినేసాక బీచ్ రోడ్కి వెళ్ళిపోయాయి అనమాట. కొంతసేపు బీచ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి. సో నైట్ టైం బీచ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా 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 ఇష్టం అనమాట. ప్లెజెంట్గా ఉంటుంది అలల్లో సౌండ్లో అంతా. సో బీచ్ని కొంతసేపు ఎంజాయ్ చేశాక ఇంటికి వెళ్ళిపోతున్న దారిలో మాకు ఈ స్కూజో లైవ్ పాప్సికల్స్తో ఒకటి కనిపించింది అనమాట. సో మా వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాప్సికల్స్ ట్రై చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాం. తిన్నవన్నీ బాగున్నాయని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే మంచిగానే రివ్యూ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ 5:30 నుంచి 8:30 వరకు లైవ్ పాప్సికల్స్ కూడా చేస్తారంట వీళ్ళు. సో ఇంకా క్రౌడ్ ఉంటే ఆ టైమింగ్ కూడా పెంచుతారంట, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈరోజు వర్షం కూడా పడింది, అది కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.